భారతదేశం ఇరుకు పొరుగు దేశాలుగా ఉన్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలపై అంతర్జాతీయ కుట్ర ఉందన్న అనుమానాలను ఎవరూ తోసిపుచ్చడం లేదు. బంగ్లాదేశ్ పరిమాణాల వెనుక అమెరికా ఉందని షేక్ హసీనా ఆరోపించారు. నేపాల్లో జరిగిన అల్లర్లపై కొంతమంది అక్కడి నిపుణులు చైనా వైపు అనుమానంగా చూస్తున్నారు. శ్రీలంకలో జరిగిన తిరుగుబాటుకు చైనానే పరోక్ష కారణం. పాకిస్తాన్లోనూ ఇలాంటి పరిణామాలు జరిగితే ఖచ్చితంగా అంతర్జాతీయ కుట్రలు ఉన్నాయన్న నమ్మకాలు పెరుగుతాయి. నేపాల్ ప్రజలు ప్రభుత్వంపై ఒక్కసారిగా తిరుగుబాటు చేశారు. సోషల్ మీడియా యాప్స్ను బ్యాన్ చేయడంతో యువత సహనం కోల్పోయారు. అప్పటికే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు, నిరుద్యోగం వంటి సమస్యలతో రగిలిపోతున్నారు. వారికి సోషల్ మీడియా బ్యాన్ అనే కారణం దొరకడంతో రెచ్చిపోయారు. ఆర్మీ కాల్పుల్లో చాలా మంది చనిపోవడంతో తిరుగుబాటు మరింత పెరిగింది. చివరికి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఒలీ తన పదవికి రాజీనామా చేశారు. తనను సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించాలని ఆర్మీని వేడుకున్నారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఆర్మీ ఆయనను అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. ఇలా జరగటం నేపాల్లో ఇదే మొదటిసారి. అయితే భారత పొరుగు దేశాల్లో మాత్రం ఇటీవలి కాలంలో మూడవది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా 2024 ఆగస్టు 5న తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయారు. విద్యార్థుల రిజర్వ్ కోటా వ్యతిరేక ఆందోళనలు చేయడంతో అవి హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వం ఇంటర్నెట్ నిషేధం, కర్ఫ్యూ విధించి పోలీస్, పారామిలిటరీ బలగాలను ఉపయోగించడంతో యువత తిరగబడ్డారు. ఆందోళనలు దేశవ్యాప్తమయ్యాయి. కాల్పులు, ఘర్షణలో వందల మంది చనిపోయారు. దీంతో ప్రధాని నివాసంలోకి కూడా యువత దూసుకువచ్చారు. షేక్ హసీనా తీవ్ర ఆందోళనను చూసి రాజీనామా ప్రకటించి తన అధికారిక నివాసం నుంచి హెలికాప్టర్లో ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పటికీ బంగ్లాదేశ్లో ప్రజాప్రభుత్వం ఏర్పడలేదు. శ్రీలంక ప్రెసిడెంట్ గోటబాయ రాజపక్సే 2022 జూలైలో రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. చైనా నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న అప్పులు, పర్యాటకం, దిగుమతులపై ఆధారపడటం, 2019 ఈస్టర్ బాంబులు దాడులు, కోవిడ్-19 మహమ్మారి వల్ల పర్యాటకం పూర్తిగా కుంగిపోయింది. విదేశాల్లో మారక నిల్వలు తగ్గాయి. ప్రజలకు కనీస అవసరాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. మార్చి 2022 నుంచి ఉద్యమం ప్రారంభమైంది. యువత, మధ్యతరగతి, రైతులు, కార్మికులు రోడ్లపైకి వచ్చారు. రాజపక్సే కుటుంబంపై అవినీతి, కుటుంబ రాజకీయం, ఆర్థిక మిస్మేనేజ్మెంట్ ఆరోపణలు ఉన్నాయి. చివరికి లక్షలాది మంది ఆందోళనకారులు కొలంబోలో రాష్ట్రపతి భవనం, ప్రధాని నివాసంపై దాడి చేసి ఆక్రమించారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యాన్లు వాడినా సైన్యం జోక్యం చేసుకోలేదు. గోటబాయ రాజపక్సే సైనిక విమానంలో మాల్దీవులకు పారిపోయారు. అక్కడి నుంచి సింగపూర్కు వెళ్లారు. సింగపూర్ నుంచి రాజీనామా లేఖ పంపారు. పాకిస్తాన్లోనూ అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టడంతో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వానికి సైన్యం పూర్తి స్థాయిలో సహకరిస్తూ ఉండటంతో ప్రజా ఉద్యమాలను ఎక్కడికక్కడ అణచివేస్తున్నారు. అయితే సైన్యం కూడా నియంత్రించలేని ప్రజా ఉద్యమం వస్తుందని అక్కడి ప్రభుత్వం తరిమి కొడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బలూచ్ సహా ఎన్నో సమస్యలు పాకిస్తాన్ను పట్టి పీడిస్తున్నాయి.